అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అవునురా, కేసీఆర్ సార్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడంటావు? వచ్చిండు కదా ఇయ్యాల, చూడలేదా? మొదటి రోజు కదా హాజరుపడి అటంక మళ్ళీ ఇంటికి పోయిండు. పెద్ద మనిషి గారా? అదే పెద్ద మనిషి కదా, సభలుండి ఏమైనా తప్పులుంటే సవరించాలి కదని అంటున్నారు. అంటే సారోళ్ళు పవర్లో లేరు గారా? లేకపోయినా మంచి ముచ్చట చెప్తే ఇంటాం కదా అని అంటున్నారు కదా అన్నట్టు ఉండదు సభలా. ఐసీకి తైసి అనుడేనాయే, నువ్వు చూస్తలేవా? ఎట్లా చూస్తున్నా. ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా పెద్దసారి రావాలని అనుకుంటే వస్తాడు, లేకపోతే ఫామ్ హౌస్ లో కూర్చొనే చూస్తాడు. గాని పా ఇయాల్టి సభను చూద్దాం మనం. హానరబుల్ స్పీకర్. రైట్, వస్తాడో రాడో అనుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ సారు సభకు రానే వచ్చిండు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో కూర్చొని సంతకం పెట్టి అటెంక సభలో కూర్చున్నాడు. మైకుల ముంగట రేవంత్ రెడ్డి కేసీఆర్ గట్టిగానే అరుచుకున్న ఎదురుగా గానొచ్చేసరికి మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చేతుల చేసి కుశల ప్రశ్నలు అడిగిండు. ఇక అటెంక ఈ నడుమ కాలం చేసిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం చెప్పినాక సభ్యులు వాళ్ళ బాధలను సమస్యలను సభ ముంగట పెట్టిర్రు. ఎవరమైనా సరే ఎదుటి వారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరి అనేది కాదనేది నా అభిప్రాయం. ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి, ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి. చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్న మంత్రులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, కొత్తగా ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ, రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని, మంచి సభా సాంప్రదాయాన్ని ఇవ్వాలని, రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను. ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్కి పోతున్నాయి. విశ్వబ్రాహ్మణ సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య. వాళ్ళు 50 సంవత్సరాల వరకు సూక్ష్మంగా పనిచేసేటువంటి ఒక వృత్తి. ఈ మధ్యకాలంలో అనేక బంగారు షాపులు, రెడీమేడ్ షాపులు, రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి హౌసుల వాళ్ళకి వడ్రంగులు, ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉంది. వాళ్ళ కళ్ళ యొక్క ఐసైట్ తగ్గిపోగానే 50 సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలామంది ఆకలి చావులు. వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకొని ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, తత్తిమ వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. పెన్షన్లు ఆ 50 సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఆలోచన. ఇలా గౌడ సంఘం వాళ్ళు కళ్ళు గీత కార్మికులు వారికి వనాన్ని పెంచుకోవడానికి భూమి కావాలంటే ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితుల్లో లేదు, రెవెన్యూ భూమి. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ ఏ పంటను కూడా మొక్కజొన్న అదే బొప్పాయి ఏ పంట చేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష. ఏదైనా వాటికి ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా పురపాలికల్లో శునకాలు బాగా పెరిగినాయి అధ్యక్ష. అవి రాత్రులు గుంపులుగా మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని అరికట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో కోతుల బెడద చాలా ఉన్నది. అందులో మా వికారాబాద్ ప్రాంతంలో వ్యవసాయానికి చాలా అంతరాయం కలుగుతున్నది. రైతులు చాలా నష్టపోతున్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు. వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. ఇటు దిక్కు సభ్యులు మాట్లాడుతూనే ఉన్నారు, అటు దిక్కు కేసీఆర్ సార్ వెళ్ళిపోయిండని కాంగ్రెస్ వాళ్ళు గరమైనరు. కనీసం ఆ దొరకు చనిపోయిన వాళ్లకు నివాళులర్పించాలనే సోయి కూడా లేదు. ఒక దళిత స్పీకర్ ఉంటే కనీసం అధ్యక్ష అని అనాల్సి వస్తుందని అంటే దళితులంతా అంటే చిన్న చూపు. అసెంబ్లీలో 1 నిమిషం మాట్లాడడానికి అధ్యక్ష అని మైకాడడానికి కూడా ఆయనకు నోరు రాలేదు. కనీసం ఆయన ఎన్నుకున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ సమస్యలు కూడా ప్రజల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తేనటువంటి ప్రతిపక్ష నాయకుడు వస్తుండు కేసీఆర్ ఏం చేసిండు? హాజరిచ్చి అటెండెన్స్ ఇచ్చిపోయిండు. అది కూడా ఆయన నెల జీతానికి ఆయన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ నుంచి వీరుడు బయలుదేరి
ఒక్క నిమిషం కూర్చున్నాడు, లేచి వెళ్ళిపోయిండు. సభ మళ్ళా వచ్చే ఏడాది అంటే జనవరి 2 తారీఖు నాటికి వాయిదా వేసిండు స్పీకర్ సారు. The House is urgent to meet again at 10 a.m. on Thursday, the 2nd January 2026. రాజ్యం రాశికి రాదంటారు గాని ఈ ఏడల్లా రైతుకు తిప్పలే ఉన్నాయి పో. ఏం చేస్తాం, కాలం మనం చెప్పినట్టుగా విన్నది కదా. కాలం కాటేస్తే మన రాత అనుకుంటారు. సర్కారు నిర్లక్ష్యం చేస్తే యూరియా కోసం ఎన్ని తిప్పలు అవుతున్నాయి. అట్లా తిప్పలు ఉండొద్దనే కదా షాప్ 2 యాప్ సెట్ చేసిర్రు. ఎన్ని ఉపాయాలు చేసినా ఎరువుల కరువు అయితే తప్పుతలేదురా చూడు. అయ్యో అయ్యో ఎంత గోస. యాసంగినాట్లకు నారు పోసి పొలాలు దున్ని తయారు పెట్టుకున్నారు. తీరా పొలానికి చల్లుకుందామంటే యూరియా సంచులు టైంకి అందుతలేవని ఇగో ఇట్లా అధికారి కాళ్ళ మీద పడ్డాడు వరంగల్ రైతన్న. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు కరుణిస్తలేడన్నట్టు సర్కారోళ్ళేమో రైతులకు అదునుకు అందియాలి అని షాప్లతో అయితలేదని యాప్లు కూడా తెచ్చిర్రు. ఎన్ని ఉపాయాలు చేసినా మరి ఏడ మోసమైతుందో ఎవరు బుక్కుతున్నారో యూరియా గాని రైతుకు మాత్రం అందుతలేదు. తెలంగాణలో అన్ని చోట్ల ఇదే బతిమలాడు అవుతున్నది. ఎండకు ఎండి వానకు దడిసి ఎన్నో కష్ట నష్టాల కోర్చి వ్యవసాయం చేసుకునే రైతులకు యాళ్లకు ఎరువులు అందకపోయినా పంటకు మద్దతు ధర లేకపోయినా ఎంత దంది. ఆఖరికి 2025 సంవత్సరం కూడా ఒడిచిపోయేందుకు వస్తుంది కదా. ఎందుకు నీకు కావాల్సింది ఏమైనా రాలేదా? ఇందిరా మిల్లా లేకపోతే పెన్షనా? ఏం మాట్లాడుతున్నావురా? హీరోయిన్ శ్రీలీల నేను ఒకటే ఏడాదిలో పుట్టినాం తెలుసా. అంటే నీ ఏ చెప్పేదందుకు హీరోయిన్ శ్రీలీలను తీసుకురావాలనా ఎట్లా? పబ్లిక్ తెలవాలి కదా మరి. ఇంకా నయం ఇద్దరం కలిసి ఒకటే స్కూల్లో చదువుకున్నామని చెప్పలేదు పట్టు. స్కూల్లో చదువుకోలేదు గానీ కాలేజ్ అయితే కలిసే చదువుకున్నాం. ఏ కాలేజో? ఓపెన్ యూనివర్సిటీ. నువ్వు ఇట్లా వస్తావా ఎట్లా? అన్ని కావాలి పిల్లకు. గిల్లెవలో హీరో ప్రభాస్ ను హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఏమో అడుగుతున్నారు చూద్దాంపా. తెలుగు వారి విజయ భావుడాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన మనం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ స్టైల్తో మాస్తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని క్రియేట్ చేసిన హీరో. సినిమా పేరంటాలేమో గానీ హీరో హీరోయిన్లకు లేనిపోని కొత్త పీకులాటలు తెచ్చిపెడుతున్నాయి. ఇంకెన్నేళ్ళు ప్రభాస్ సారు నీకు పెళ్లి కావాలంటే ఏమేం క్వాలిఫికేషన్లు ఉండాలనో చెప్పమని ఇగో ఇట్లా కార్డులు పట్టుకొని నిల్చున్నారు. ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? ప్రభాస్ గారు అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇక ఆ తర్వాత నిధి అగర్వాల్ మీదకి పోయింది ముచ్చట. నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, ఎలా ఉండాలి? రే ఏంట్రా ఇది? ప్రొఫెషన్ ఆఫ్ లవ్ లవ్ ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ఓకే, ఆశలు మనోళ్ళకి బాగానే ఉన్నాయి. అయినా ప్రభాస్ 50 ఏళ్ల దగ్గరకు వస్తున్నాడు. ఇంకెప్పుడు లగ్గం చేసుకుంటాడో, ఎసొంటి అమ్మాయి కావాలనో అని ఇంట్లో కన్నీ ఎక్కువగా. సెలవేనా బుజ్జమ్మ మనకు? ఏ స్కూల్ అమ్మ మనది? సర్కార్ స్కూలే. ఇది ఆ స్కూల్ కాదు. బడి పిల్లలకి ఇచ్చినట్టు అన్నిటికి సెలవులు ఇస్తే వార్తలు ఎవరు చెప్తారు? అవునా మరి మనం కేక్ కొయ్యొద్దా, డాన్స్ లేయొద్దా, ఎంజాయ్ చేయొద్దా? నీకు దిల్దార్ నీళ్ళు ఇంకా వంటవాట్లేనట్టున్నాయి. పనిలోనే మనం ఎంజాయ్మెంట్ ఎత్తుకోవాలి, మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. నేను లేనారా తోడు నీకు? అయితే టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? ఎటు ప్లాన్ చేసినావు ఏంది? జమ్మూ కాశ్మీర్ లా సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారంటే ప్లాన్ చేసుకున్నా, బట్టలు కూడా చదువుకున్నా. పప్పులు ఏం ఉడకాయి, నువ్వు ఆఫీస్ కు రావాల్సిందే. ఇక 2 రోజులల్లా క్యాలెండర్ మారబోతుంది. పాత ఏడాదికి బాయ్ బాయ్ చెప్పి కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పాలి కదా. అందుకే మంచి మంచి లొకేషన్లు, టూరిస్ట్ స్పాట్లు చూసుకుంటారు జనాలు. జమ్మూ అండ్ కాశ్మీర్కు అప్పుడే చూడు ఎట్లా తరలొస్తున్నారో. అటు చలికాలం అందాలు చూసినట్టుగుంటది, కొత్త ఏడాదికి స్వాగతం చెప్పినట్టుగుంటదని ముందుగానే చేరుకుంటున్నారు. పహల్గామ్లా పర్యాటకుల ఆనందం మామూలుగా లేదు. ఇక జనం తాకిడికి లోకల్ దందాలు కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా గట్టిగానే సాగుతున్నాయి. గుర్రాల మీద తిరుక్కుంటా మంచు కొండలల్లో మర్చిపోలేని అనుభూతుల్ని మిగుల్చుకుంటున్నారులా. ఇవల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.